నా పంచ ప్రాణములైన నా బంగారు విజయశాంతి అక్కకు, మా బావగారు శ్రీనివాస్ ప్రసాద్ గారికి నా కళాభివందనములు. అక్క, నీ తమ్ముడినైన నేను నీ యొక్క మంచి ఆశయాల కోసం ఈ ఆంధ్రప్రదేశ్లో నీ పేరు మీద ఉచిత పౌరాణిక పద్య నాటక శిక్షణాలయం పెట్టి జరిపిస్తూ ఉన్నాను. అలాగే ప్రతి నెల జూన్ 24వ తారీఖు మీ పుట్టినరోజు కనుక ప్రతి నెల 24వ తారీఖు పేదలకి నాకు తోచిన మాకు ఏదో నీ పుట్టినరోజు సందర్భంగా 10 మందికి సహాయం చేయాలన్న ఉద్దేశంలో ప్రతి నెల సేవా కార్యక్రమాలు మా సొంతంగా జరుపుకుంటున్నాం అక్క. అది మా అదృష్టం. నీ తమ్ముడిగా నేను చేసే ఒక మహత్తరమైన ఒక అదృష్టం నాకు అది. అక్క, ఈరోజు నీ మీద ఒక చిన్న పద్యం పాడుతూ ఉన్నానక్క. ఈ పద్యాన్ని నా మిత్రులు, ప్రముఖ రంగస్థల నటులు మరియు ప్రముఖ సినీ డబ్బింగ్ ఆర్టిస్టు తాడేపల్లిగూడి వాస్తవులు మద్దాల ఉదయభాను గారు ఈ పద్యాన్ని వ్రాసి నాకు ఇచ్చారక్క. ఈ పద్యాన్ని నేను నీకోసం సుమనేశ రంజని అనే రాగంలో సంగీతం సమకూర్చి నీకోసం పాడుతూ ఉన్నానక్క. నువ్వు విని సంతోషిస్తావని, నీ అభిమానులు కూడా విని సంతోషిస్తారని ఈ పద్యం నీకోసం సుమనేశ రంజనిలో పాడుతూ ఉన్నాను. విధాత పంపె గీపాలను, విధాత పంపె గీపాలను, కళకు జీవమొసగా ధరకు చిత్రముగను, జయలక్ష్మి కరుణించి తారకొసగే, జయము చిత్రమీ చిత్రసీమలో, యశస్సు గణించినంతనే గర్వదారిపోక, వినయమును సతతము చూపించుట గడుసరి చిత్రమయ్యే, శాంతి నెలకొల్పవలెనన్న కాంక్షతోడ కాలిడే, పాలన రంగంబున ఈయమ ఇందిరమ్మ వలె అవతరించే, నా విజయ శాంతి అక్క, పాలన రంగంబున ఇందిరమ్మ వలె అవతరించే.